అయితే సాధారణ ప్రజలకు నాలెడ్జ్ ఉన్న మీలాంటి వాళ్ళకు, నాలెడ్జ్ ఉన్న చదువుకున్న వాళ్ళకు కేసీఆర్ ఫ్రాడ్ కనబడుతోంది, కేసీఆర్ కుటుంబం యొక్క విధ్వంసం కనబడుతోంది. కానీ కాంగ్రెస్ నాయకుల్లో ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రులు తప్ప సెకండ్ క్యాడర్ ఉన్నటువంటి నాయకులు కూడా పెద్ద ఎత్తున ఈ ప్రజలకు తెలిసే విషయాన్ని, కాళేశ్వరంలో జరిగినటువంటి మోసాన్ని కానీ, ఇప్పుడు మొన్న నల్గొండ సభలో పెట్టి మోసం అంటే దాడి చేయడానికి ప్రయత్నించిన విధానాన్ని పెద్ద ఎత్తున మీరు అందరూ ఖండించట్లేదు. ఎందుకు మీరు ఖండించట్లేదు అని చెప్పి ప్రజలు చాలా మంది మాకు ఫోన్ చేసి అడుగుతా ఉన్నారు. ఎందుకు మీరు కేసీఆర్ చేస్తున్నటువంటి దౌర్భాగ్య బట్టెబాజు మాటలను, అరే దుర్మార్గుడా నీ వల్ల 100 సంవత్సరాల చరిత్ర హీనుడైపోయింది, నీ వల్ల రాష్ట్రం ఆంగమైపోయిందని చెప్పి మీరు పెద్ద ఎత్తున ప్రజల్లోకి ఎందుకు వెళ్ళట్లేదు? నిజమే మీరు అన్నమాట. సాధ్యమైనంత మేరకు ఎవరంతకు వాళ్ళని ఖండిస్తూనే ఉన్నాం. అసలు ప్రజలే ఒక్కొక్క గ్రామంలో యువకులు ఒక్కొక్కరు రేవంత్ రెడ్డి గారు లాగానే పనిచేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో తీసుకొచ్చారు. ఓకే, వాళ్ళు ఎవరంతకు వాళ్ళు వివేచన కలిగిన యువత గ్రామాల్లో ఖండిస్తూనే ఉంది. ఖండించట్లేరు అనే మాట ఏదైతే ఉందో, సరే మీడియాలో ఆ గ్రామాల్లో ప్రజలు మాట్లాడడానికి మీడియా అందుబాటులో ఉండకపోవచ్చు, అంటే మీకు కోపం రావాలి కదా. మోసం చేసినోడు ముంచినోడే ఇవాళ వచ్చి సభలు పెడతా ఉంటే అంటే నేను ఏమంటున్నానంటే, ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు మీద చర్చ చేద్దాం అని చెప్పి నీటిపారుదల అంశాల మీద మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఎంత భూభాగంలో నీళ్లు బారిందనే మాట మీద చర్చ చేద్దామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆహ్వానించాడు. రాకుండా నువ్వు నల్గొండ పోయి మాట్లాడతాం. ప్రజల్ని గెలిపించరు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పు చేస్తే మీరు చేసిండ్రా కాంగ్రెస్ పార్టీ చేసింది అనేది శాసనసభలో తెలుసుకోవాలి. నిన్ను ప్రజలు శాసనసభలో నువ్వు రమ్మంటే రావట్లేదు కదా. ఎవడు పిరికి పొందా? రేవంత్ రెడ్డి కేసీఆర్? రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తుండు. శాసనసభలో మీరు వినాలే, మీరు చెప్పింది మేము వింటాం, చర్చ చేద్దాం ఉంటున్నాడు. అంత ప్రజాస్వామిక ముఖ్యమంత్రి. ఎక్సలెంట్. అది నేను అవకాశాన్ని కోల్పోతుండు. ప్రజలు కూడా దీన్ని గమనించాల్సిందని అప్పీల్ చేస్తా ఉన్నారు. శాసనసభలో వచ్చి మాట్లాడాల్సిన కేసీఆర్ నల్గొండ సభ పెడితే నల్గొండ సభలో యాక్టివ్ సభ జ్వరం వస్తుంది.